హలో అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు అందరికీ. చూసారు కదా, పచ్చడి చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాం. ఇక్కడ చూసేయండి ఏమేమి ఉన్నాయో. శనగపప్పు, వేపిన పప్పు, మామిడికాయ, ఉప్పు, కారం, చింతపండు రసం, బెల్లం, వేప పువ్వు, కొబ్బరికాయ, అరటిపండ్లు 2. ఇప్పుడు కలిపే విధానం చూసేద్దాము. మా అమ్మ కలుపుతుంది. ఇక్కడ డెకరేషన్ అయితే మా పాప చేసిందండి. ఫస్ట్ చింతపండు తీసుకుంది ఈవిడ, ఒక 10 నిమిషాలు నానబెట్టింది. ఒక 100 గ్రాముల చింతపండు తీసుకుంది అంతే. 100 గ్రాములు కూడా ఉండదు. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని చేతితో ఉడకెట్టేస్తుంది. ఇప్పుడు మా అమ్మే కలుపుతుంది. మేమన్నీ రెడీ చేస్తాం. ఇవన్నీ మా పాప, నేను, చిన్నపిల్ల రెడీ చేసాం. బెల్లం తీసుకుంది. ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది. దీన్ని కూడా శుభ్రం కలిపేస్తుంది ఇప్పుడు అందులో. అరటిపండ్లు 2 చిన్నవే తీసుకున్నాము, రౌండ్గా కట్ చేసాం. వీటిని కూడా కలిపేసి వస్తుంది. ఇప్పుడు అందరూ ఎలా జరుపుకున్నారు ఉగాది కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఈ కొలతల్లో తీసుకోండి. చాలా టేస్ట్గా వచ్చింది. మేము ఆల్రెడీ తినేసాం కూడా. వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాం కదా. మామిడికాయ ముక్కలు తీసుకుంది. ఒక మామిడికాయ, ఇది చిన్నది, బాగా పుల్లగా ఉంది. సో మామిడికాయ టెంక కూడా తీసుకోలేదు. జస్ట్ ఆ సైడ్ ఈ సైడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అవి కలిపేస్తుంది వేసేసి. చాలా పుల్లగా ఉన్నాం వల్లనే అంత ఎక్కువగా తీసుకోవాల్సిన పని లేకుండా అయిపోయింది. కొబ్బరి ముక్కలు తీసుకుంది. ఒక కొబ్బరికాయలో హాఫ్లో హాఫ్ తీసుకున్నాము. బాగా చిన్న ముక్కలుగా కట్ చేశాను నేనే. వాటిని కూడా వేసి కలుపుతుంది. ప్రతిదీ వేసినప్పుడల్లా అలాగా ఎక్కువగా నలిపి కలుపుతుంది. శనగపప్పు, వేపిన పప్పు అంటాం కదా, అది కూడా 50 గ్రాములు ఉంటుంది. కానీ అది కూడా తీసుకోలేదు, కొన్నే తీసుకుంది. కొన్ని వదిలేసింది చూడండి, అంటే ఎక్కువ చేయట్లేదు కదా అని. ఇప్పుడు అవి కూడా వేసి బాగా నలిపేస్తుంది. యాప్ తీసుకుంటుంది ఫైనల్గా. అదే కదా మెయిన్. యాప్ పచ్చడి అంటే ఉగాది పచ్చడి అంటే అదే మెయిన్. అది లేకపోతే ఏది లేనట్టే. అది కూడా వేసి బాగా కలిపేస్తుంది. ప్రతిదీ వేసినప్పుడల్లా ఇలాగా 1-2 సార్లు కలుపుతుంది. దానివల్ల టేస్ట్ వస్తుంది కదా. టేస్ట్ చేసేసింది ఆల్రెడీ, చూసారు కదా. ఇప్పుడు ఉప్పు, కారం తగినంత ఉప్పు తీసుకుంటుంది. నేనైతే అలా డిజైన్ కోసం అలా పువ్వులా చేసి పెట్టాను. సాల్ట్ని, కారాన్ని అందులో సరిపడినంత తీసుకుంది. ముందు వేయలేదు, ఇదే వేయడం. అలాగే బాగుంటే వేయొద్దులే ఉప్పు కారం అనుకుందో ఏమో. ఇది చాలా టేస్ట్గా వచ్చిందండి. ఈ రెసిపీ అయితే ఫాలో అవ్వండి. ఉగాది పచ్చడి చేసుకున్నప్పుడు తినేది సంవత్సరానికి ఒకసారి అయినా చాలా టేస్ట్గా వచ్చింది. ఇది మేము ఉన్నది 4 కాబట్టి మాకు సరిపడా చేస్తుంది. ఇంకెవరికి పంచిపెట్టలేదు. మేము ఉన్న ప్లేస్లో మాకు ఎవరు తెలియదు కూడా, కొత్తగా వచ్చాము ఇక్కడికి. ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చూసారు కదా, ఈ రకంగా డెకరేషన్ అయితే చేసాము. ఉగాది సందర్భంగా ఒక మాట, అందరూ బాగా జరుపుకోండి, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.